తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వామ్యము లాభాన్ని ఇస్తుంది. కొత్త ఒప్పందాలు విజయాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణము. ఉద్యోగంలో మీకు అన్ని విధాల సపోర్టు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎక్కడ ఏ ప్రాణి ప్రారంభించినా ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు అని చెప్పొచ్చు. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో విజయాలు, అనుకోని పరిణామాలు, శుభవార్తలు వినడము, ఒక కీలకమైన పదవికి మిమ్మల్ని నామినేట్ చేసేటట్టుగా ఇటు ఉద్యోగంలోనూ ఇటు రాజకీయ పరంగా కూడా మీకు మంచి గౌరవ ప్రతిష్టలు లభించే అవకాశం కనబడుతోంది. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలమైన తీర్పును రాబోతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. విస్తరణకు, పెట్టుబడులకు ఈ రోజు చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట పూజ కానీ లేదా మోదకాలు కానీ సమర్పించి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని అడ్డంకును చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 7వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. వాటికి ప్రమోషన్స్ అంటే పై చదువులకు వెళ్ళడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇలాంటివి లాభించే అవకాశం ఉంది. స్టూడెంట్స్ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. ప్రేమ వ్యవహారాలు శుభంగా ముగిసే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి కుటుంబాల్లో కంపల్సరీగా ఈ నిర్ణయం తీసుకోవాలి అనే అంశం మీకు ఒకటి తటస్థపడుతుంది. నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణకు, పెట్టుబడికు, కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కూడా అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలో తులసి దళాలతో కానీ, తులసి మాలను కానీ సమర్పించినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా, గ్రహరీత్యా చెప్పదగిన ఫలితాలు. నమస్తే.